మొట్టమొదటిసారిగా కన్యస్వామి తన తల్లితో చెప్పి శబరిమల యాత్రకి వెళ్తున్నాడు. స్వామి తల్లి అంటే దైవంతో సమానమే, తల్లి కూడా ఉంది ఈ పాట. దయచేసి అందరు చక్కగా చేతులు ఎత్తి. 5 కొండల్లోన శబరి కొండ పైన స్వర్ణ మందిరాన వెలసెను అయ్యప్ప, భక్తితో కొలిచిన భక్తులందరినీ కంటికి రెప్పలే కాటే దేవుణ్ణి, అయ్యప్ప స్వామిని అవ్వ అయ్యప్ప స్వామిని చూసి వస్తానే, నా కన్నా తల్లి మొక్కుడు ముడుపుడు చెల్లించి వస్తానే, నా కన్నా తల్లి అయ్యప్ప స్వామిని చూసి వస్తానే, నా కన్నా తల్లి మొక్కుడు ముడుపుడు చెల్లించి వస్తానే, నా కన్నా తల్లి. స్వాములందరూ స్వామి శరణ ఘోష ప్రియుడు కాబట్టి అందరు ముక్త కంఠంతో గట్టిగా ఒక్కసారి స్వామి అప్ప, ఇంకా కొంచెం గట్టిగా స్వామి అప్ప, శరణమప్ప, బంధుమప్ప, కాపాడప్ప. మాలాధారణ చేసుకొని మదిలో స్వామిని తలుచుకొని, మైమలు కల్లా మణికంఠ స్వామిని మనసారా పూజించుకుంటా, కారణ జన్ముని కరిమల వాసుని కల్లార చూసిన జన్మ ధన్యమట, అనాథ రక్షకుడు అయ్యప్ప స్వామిని కోరిన కోరికలు తీరేనంట, మణికంఠ స్వామిని అవ్వ మణికంఠ స్వామిని చూసి వస్తానే, నా కన్నా తల్లి మహిమనదరను మొక్కి వస్తానే, నా కన్నా తల్లి. అలాగే ముక్త కంఠంతో స్వామి దిద్దలతో అయ్యప్ప దిద్దలతో స్వామియే అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప. పంబావాసుడు పావన జన్ముడు పిలిచిన పలికే దేవుడేనంట, మూగబాలుడైన గురుకుమారునికి వరముగా నోటి మాటలిచ్చానంట, బందిపోటు ఆ వావరు స్వామిని భక్తునిగా చేసుకున్నాడంట, మంచి రక్కసిని సంహరించనికే హరిహర పుత్రుడై అవతరించానంట. 41 రోజు అవ్వ 41 రోజు దీక్షను పడతానే, నా కన్నా తల్లి శబరిమలైపోయి వస్తానే, నా కన్నా తల్లి దీక్షలు పడతానే, నా కన్నా తల్లి శబరిమలైపోయి వస్తానే, నా కన్నా తల్లి. బిల్లాలి వీరనే రాజాది రాజనే స్వామియే అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప. పోయినేడు మొక్కి పోకపోతే ప్రాణాలైనా చక్కగా లేవు, భక్తితో 7 దీక్షను పూని శబరి నివాసుని శరణు వేడుతాను, చేతబడ్లు తొలగి శనిపీటలు తొలగి ఇంటిల్లి పాదిని సల్లంగా చూసాను, హరిహరాత్మజుడు అయ్యప్ప దేవుడు అభయమునిచ్చి ఆదుకుంటాడమ్మా, జ్యోతి స్వరూపాన దర్శనమిస్తాడే, నా అయ్యప్ప దేవుడు దివ్య స్వరూపుడు దీవెనందించునే, నా అయ్యప్ప దేవుడు దర్శనమిస్తాడే, నా అయ్యప్ప దేవుడు దివ్య స్వరూపుడు దీవెనందించునే.